ఈరోజు ఫటాఫట్ ఒక ఫ్రెంచ్ ఆమ్లెట్ కూడా చేస్తాము. స్టవ్ మీద పెను పెట్టుకున్నాము. ఒక బౌల్లో బటర్ ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను. చూడండి, ఆనియన్స్, కొద్దిగా పచ్చిమిరపకాయలు కూడా ఒక 2-3 కట్ చేసుకున్నాను. 2-3 అంటే ఒక పచ్చిమిరపకాయ సన్నగా కట్ చేసుకున్నాను. చూడండి, అంతే వేసుకున్నాను. కొత్తిమీర కొద్దిగా వేసుకున్నాను. 2 eggs కొట్టేసుకొని వేసుకుంటాను. చాలా యమ్మీగా ఉంటుందండి, మీరు లైక్ చేస్తారు. సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ వద్దు. ఆమ్లెట్కి సాల్ట్ తక్కువ వేసుకోవాలి. బాగా బీట్ చేసుకుంటాము. బటర్ కూడా వేసుకున్నాం కదా, బాగా బీట్ చేయాలి ఎగ్ని. పెను మీద ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం దీన్ని పెను మీద వేసుకునేస్తాం. లోపల పెట్టుకోవాలండి, లేకపోతే అడుగు కలర్ మారిపోతుంది. కలర్ మారిపోతే ఆమ్లెట్ బాగుండదు. ఆమ్లెట్ గుమ్మలాడిపోతుందండి. ఆమ్లెట్ మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, కరెక్ట్గా రోస్ట్ అయింది. ఇదన్నమాట ఫ్రెంచ్ ఆమ్లెట్ సీక్రెట్. దాన్ని ఇప్పుడు మనము 2 sides బాగా కాల్చాలి. ఒక సైడ్ కాలింది. ఫ్రెంచ్ ఆమ్లెట్ కూడా తిన్నామనుకోండి, అది తిరిగిపోతుంది.